ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ వాళ్ళు A08 అనుకున్నా, M08 అనుకున్నా, F08 అనుకున్నా సరే కూడా ఏమి అనుకోలేదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఇది 4G వేరియంట్ ఏదైతే ఉందో ఇండియన్ బిఎస్ సర్టిఫికేషన్స్‌లో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 4G వేరియంట్స్. ఆబ్వియస్‌గా ఇప్పుడు అందరూ కూడా 4G వేరియంట్స్ మీద పడుతున్నారు కాబట్టి 4G వేరియంట్‌కి సంబంధించిన లిస్టింగ్ అయితే బయటపడ్డది. సో త్వరలో ఐ థింక్ నెల, 2 నెలల లోపట ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే మార్కెట్‌లోకి రావచ్చనమాట. అంటే మెల్లమెల్లగా 2 నెలలకు ఒక మోడల్, 2 నెలలకు ఒక మోడల్ అనుకుంటా ఈ నెలకైతే రావచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ మోటరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్‌కి ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ 17 బీటా అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట ఇండియాలో. డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ మోటరోలా వాళ్ళది ఏఐ క్విరా అండ్ ఇంకా చాలా ఫీచర్స్‌తో పాటు కూడా వచ్చింది. ఒకవేళ అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా బీటా ట్రై చేసుకోవచ్చు. అంటే టెస్టింగ్ చేసే వాళ్ళ గురించి అంటున్నాను. మీ దగ్గర ఓన్లీ సింగిల్ ఫోన్ ఉందంటే మాత్రం బీటా టెస్టింగ్ అయితే చేసుకోకండి. మళ్ళీ బగ్స్ ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేసుకోలేరు. మళ్ళీ ఏమైనా ఇష్యూ అయితే సర్వీస్ సెంటర్‌కి పోవాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల నేనేమంటానంటే మాత్రమే స్టేబుల్ వెర్షన్ లేకపోతే రిలీజ్ క్యాండిడేట్ వెర్షన్స్ అంటారు. అవి వచ్చినాక అప్డేట్ చేయండి అంటాను. నెక్స్ట్ చూసుకుంటే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే రియల్‌మీ వాళ్ళది C100i స్మార్ట్ ఫోన్ కూడా రావచ్చంట. ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే 4GB ర్యామ్ 64GB మోడల్, 4GB ర్యామ్ 128GB వేరియంట్ మోడల్ రావచ్చనేసి అయితే అంటారు. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్ ఇన్ఫర్మేషన్ ఎల్పిడిడిఆర్ ఫర్ ఎక్స్ట్రా EMC 500 స్టోరేజ్ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇదొకటి అనమాట. అండ్ ఆల్సో 15 వాట్స్ ఛార్జర్ అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ వెబ్ నుంచి అనమాట స్పెసిఫిక్‌గా చెప్పుకోవాలంటే ఇక్కడ క్రోమ్ యూజ్ చేసే వాళ్ళకైతేనేమో సైమల్టేనియస్‌గా కాల్స్ తీసుకోవచ్చు అనేసి అయితే అంటారు వెబ్ వెర్షన్‌లో. సో ఇదొకటి మంచి విషయం అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా యూజ్ చేస్తుంటే త్వరలో రావచ్చు అందరికి కూడా. అంటే మీరు టైం అవుతుంది కానీ త్వరలో అందరికి రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే చిన్న అప్డేట్ అనమాట ఇది. ఫైర్ ఫాక్స్ వాళ్ళది ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఫైర్ ఫాక్స్ 153.0.0 వెర్షన్ వచ్చింది. అదొకటే అండ్ థండర్బర్డ్ 153.0.1. ఫైర్ ఫాక్స్ థండర్బర్డ్ 2 సేమ్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. 2 అయితే ట్రై అయితే చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్‌కి సంబంధించిన న్యూస్‌లో చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ. సో నిన్న మొన్న కూడా నేను గ్రాఫిక్ కార్డ్ మెన్షన్ చేసిన కదా AMD వాళ్ళది రేడియోన్ RX 9050 గ్రాఫిక్ కార్డ్ 4GB అండ్ 8GB మోడల్స్ 2 కూడా వచ్చినాయన్న కదా. సో వీళ్ళు అఫీషియల్‌గా AMD వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. AMD నుంచి కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో OEM ఓన్లీ అనమాట. అంటే మీకు డెల్, లెనోవో, హెచ్‌పీ వాళ్ళే స్పెసిఫిక్‌గా సిస్టమ్స్ వస్తాయి, పీసీస్ వస్తాయి అనమాట. డెల్, లెనోవో, హెచ్‌పీ కూడా వాళ్ళ సర్వీస్ సెంటర్స్ లేకపోతే ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టోర్స్‌కి వెళ్తే ఇట్లా మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకే 4GB మోడల్ అనమాట అది ఇస్తే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. మనకి 8GB మోడల్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇదైతే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ గేమింగ్‌కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే హేలో క్యాంపెయిన్ ఇవాల్వ్డ్ గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ హేలో పాత గేమ్‌ని రీమేక్ చేసారు అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం ₹5,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. కొంచెం ప్రైస్ ఎక్కువనే అంటే ఎక్కువనే కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. అప్పట్లో హీరో చాలా బాగుండే, స్టోరీ కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు అదే ఉంది. ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మంచి హార్డ్వేర్ అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.